सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीलप्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। మనము చైతన్య భాగవతం మధ్యఖండం 4వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. అయితే మొన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, అంతకుముందు గౌరచంద్రుడు నరసింహ అవతారాన్ని, తర్వాత వరాహ అవతారాన్ని చూయించిన తర్వాత తను బృందావనంలో ఉన్నటువంటి కృష్ణ బలరాములు ఇద్దరు ఉండేవాళ్ళు కదా, ఆ విధంగా బలరాముడు ఎక్కడున్నాడు అని చెప్పేసి విలాపిస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళందరూ కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో తను ఇక్కడే ఉన్నాడు, తనను వెతుక్కొని రండి అని చెప్పేసి చెప్తే శ్రీవాస పండితు, గదాధర పండితు, మిగిలిన ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నవద్వీపం అంతా కూడా ఇంటింటికి వెళ్ళి గాలించారు, కానీ వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు. వచ్చి మహాప్రభుకి చెప్తే ఎక్కడ కూడా కనిపించలేదు అంటే నవ్వి వాళ్ళందరినీ కూడా తీసుకొని నందనాచార్యుల వారి ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ నిత్యానంద మహాప్రభుతో కలుస్తారు. అంతకంటే ముందు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు నిత్యానంద మహాప్రభు యొక్క పుట్టినటువంటి ఊరి గురించి, తల్లిదండ్రుల గురించి, ఆయన తీర్థయాటన గురించి, అన్నింటి గురించి కూడా చెప్పారు. గౌరసుందరుడి యొక్క ఈ కృష్ణ చైతన్య ప్రారంభం అవ్వడానికి ఇంకా సమయం ఉంది అని చెప్పేసి తను ఇన్ని రోజులు కూడా మథురాలో బృందావనంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా తను సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి తను నవద్వీపానికి వస్తారనమాట. ఆ విధంగా వీళ్ళు ఎవరికి దొరకకపోయేసరికి సాక్షాత్ గౌరసుందరుడే నందనాచార్యుని వాళ్ళ ఇంటికి వెళ్ళి నిత్యానందులతో కలుస్తారనమాట. మరి ఆ నిత్యానందుడు తర్వాత చైతన్యులు వీళ్ళిద్దరు కలిసినటువంటి ఆ సన్నివేశం ఎలా ఉందంట, అది చూడడానికి రామ లక్ష్మణులు ఏదైతే ఉందో అది గుర్తుకొస్తుందంట. ఎందుకంటే ఎప్పుడైతే గౌరసుందరిని చూశాడో తను మూర్ఛపడిపోయాడు, తను విలపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా గౌరసుందరుడు ఆయన ఒడిలోకి తీసుకుంటే ఆ రాముడు లక్ష్మణుని ఒడిలోకి తీసుకున్నప్పుడు ఏదైతే సన్నివేశం ఉందో ఆ సన్నివేశము గుర్తుకొచ్చిందంట. తర్వాత అక్కడ శివాచార్యుల వారు, గదాధర పండితుల వారు ఆ సన్నివేశాన్ని చూసి నవ్వుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆదిశేషుల వారు ప్రతిరోజు కూడా తనపైనే శయనిస్తూ ఉంటారు స్వామి. సో ఈరోజు మాత్రము ఆ స్వామి ఒడిలో ఆదిశేషుల వారు ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా తనను చూసి తను నవ్వుకుంటూ ఉంటారనమాట. తను నవ్విన ఆ సంగతి నిత్యానందుల వారికి తెలుస్తుంది అన్నమాట. సో మనం ఇవన్నీ విషయాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకా ఎక్కడున్నాం మనము, మధ్యఖండం 4వ అధ్యాయం 43వ శ్లోకం నుంచి కొనసాగించుకోవాలి. ఎప్పుడైతే గౌరసుందరిని చూశాడో తను బాహ్య జ్ఞానాన్ని కోల్పోయాడు. ఇంకా అసలు మూర్ఛిల్లి పడిపోయాడు, కంపనం వచ్చేసింది, గర్జిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అందరూ కూడా హరిధ్వని చేస్తూ ఉంటే అప్పుడు ఎప్పుడైతే గౌరసుందరుడిని తను తీసుకొని తన ఒళ్ళోకి తీసుకున్నారో అప్పుడు తను బాహ్య జ్ఞానాన్ని పొందాడనమాట. తర్వాత ఆ రోజే
వాళ్ళిద్దరూ ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా తడిచిపోయిందంట. తర్వాత ఇంకేంటి అంటే విశ్వంభరుడు ఏమంటున్నాడంటే ఈరోజు నాకు శుభదినము అనేసి చెప్తున్నాడనమాట. ఏది 4 వేదాలు చెప్పేటటువంటి సారమైనటువంటి భక్తి యోగం ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను చూస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడనమాట. ఆ విధంగా నిత్యానందుల వారిని చూసి గౌరసుందరుడు కంపిస్తూ ఉన్నాడు, గర్జిస్తూ ఉన్నాడనమాట. ఆవిష్టాహాయ ప్రభు గౌరా సుందరా నిత్యానందే స్తుతికారే నాహి అవసరా. గౌరసుందరుడు ఆవేశంతో ఏం చేస్తూ ఉన్నాడంట, నిత్యానంద మహాప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడనమాట. నిత్యానంద చైతన్యేరా అనేకాలాపా సబకా తటారే టోరే నాహికా ప్రకాశ. వాళ్ళిద్దరు కలిసి ఎన్నో ఆలాపాలు చేస్తూ ఉన్నారంట. ఇంకా వాళ్ళిద్దరు కలిసి సైగలతో కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ప్రభు బాలే జిజ్ఞాస కారితే కరిబయా కోనది నా హాయితే శుభ కరిలే విజయ. వాళ్ళు బయటికి అందరికీ వినిపించే విధంగా మాట్లాడుకోవట్లేదంట, వాళ్ళు సైగలతో మాట్లాడేసుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు ఇప్పుడు కానీ నాకు అన్ని దిక్కుల్లో నుంచి శుభము కలిగింది అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. శిశుమతి నిత్యానంద పరమావి హల్వా బాలకేరా ప్రయాజేనా వచన ఇశ్చాలా. నిత్యానంద మహాప్రభు శిశువులాగా చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ ఉన్నాడంట. ఏ ప్రభు అవతీర్ణ జానిలేనా మర్మా కార జోడా కారి బాలా హాయి బాడా నమ్రా. ప్రభు కారే స్తుతి సుని లజ్జిత హాయియా వ్యాపదేశే సర్వకాత కాహేనా బంగియా. అతని చేష్టలు ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లోళ్ళలాగా ఉన్నాడంట, చెంచలులాగా ఉన్నాడంట. ఆ తర్వాత ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే గౌరసుందరుడు ఆవిర్భావించినటువంటి రహస్యం తనకి తెలుసు కదా, ఆ విధంగా తన నమ్రతతో చేతులు జోడించి స్తుతిస్తూ ఉన్నాడంట. స్తుతిస్తూ ఆ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్తున్నాడనమాట. నిత్యానంద బలే తీర్థ కారిలానేకా దేకిలా కృష్ణే రాస్తానా జేతేకా జేతేకా. నిత్యానందుల వారు ఏమంటున్నారంటే నేను ఎన్నో తీర్థ స్థానాలకు వెళ్ళాను, ఎక్కడెక్కడో అన్నీ కూడా దర్శనం చేసుకున్నాను, ఆ కృష్ణుని స్థానాలన్నీ కూడా చూశాను. స్థాన మాత్ర దేకి కృష్ణ దేకితే నా పాయి జిజ్ఞాసాకారి లతాబే బాలలో కాఠాయి. అయితే ఎన్ని తీర్థస్థానాలకు వెళ్ళాడు కదా, బద్రికాశ్రమానికి వెళ్ళాడు, తర్వాత కన్యాకుమారికి వెళ్ళాడు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తీర్థస్థానాలన్నిటికి కూడా వెళ్ళాడు, గండకి కూడా వెళ్ళాడు. తర్వాత చివరాఖరికి కృష్ణుడు ఉన్నటువంటి ప్లేస్ బృందావనం మథురకి కూడా వెళ్ళాడనమాట. మరి ఏమంటున్నాడు, ఆ స్థానాలన్నీ నేను చూశాను కానీ ఎక్కడ కూడా నాకు కృష్ణుడు కనిపించలేదు, నేను కృష్ణుని చూడలేకపోయాను అనేసి తను అంటూ ఉన్నాడనమాట. సింహాసన సభకేనే దేకి ఆచాదితా కహాబాయి సభ కృష్ణ గేలా కోనా భీతా. మరి ఎక్కడ చూసినా కూడా ఆయనకు అన్ని సింహాసనాలు ఖాళీగా కనిపిస్తున్నాయంట. ఇన్ని తీర్థయాత్రలు చేశాడు, ఎక్కడ కూడా కృష్ణుడు ఆయనకి కనిపించలేదన్నమాట. అందుకని చెప్పేసి తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కనిపించకపోతే అడుగుతున్నాడు అనమాట. తారాబాలే కృష్ణ గీయా చేదేనా గౌడా దేశే గాయాకారి గీయా చేనా కాతితే దివాసే. అయితే తను ఇన్ని దివ్యక్షేత్రాలన్నీ తిరిగి తను అడుగుతున్నాడు అనమాట. ఏమడుతున్నాడు, కృష్ణ గేలా కోణాభీత, ఎక్కడికి వెళ్ళాడు కృష్ణుడు, మరి లోపలే లేడు కదా, ఎక్కడ వెళ్ళాడు అని అడుగుతున్నాడు అనమాట. మరి అందులో వాళ్ళు చెప్పారంట, ఏం చెప్పారంట, కృష్ణుడు గౌడ దేశంలో ఆవిర్భవించాడు. ఆయన ఏం చేశాడంట, ఆయన గయా యాత్రకి వెళ్ళేసి వచ్చాడు, కొన్ని రోజుల ముందే గయా యాత్రకి వెళ్ళేసి వచ్చాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. నదియాయ సుని బడా హరి సంకీర్తన కేహ బాలయేతాయ జన్మిలా నారాయణ. ఆ కృష్ణుడు ఇప్పుడు గౌడ దేశంలో వెళ్ళాడనమాట. గయా క్షేత్రాన్ని దర్శించుకొని కొన్ని రోజుల ముందే అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పిన తర్వాత మరి ఏమని విన్నాడంట, నదియాయ సుని బడ హరి సంకీర్తన, నదియాలో చాలా పెద్ద సంకీర్తనం అవ్వబోతుంది అని చెప్పేసి విన్నాడంట. కాహే బాలే ఏతాయ జన్మిలా నారాయణ,
కొంతమంది ఏం చెప్పారంటే అక్కడ సాక్షాత్ నారాయణుడే పుట్టాడు అని చెప్పేసి చెప్పారంట. పతి తేరా త్రానా బడా సుని నదియాయా సునియా ఇలు ముఖి ముయి పాతకియే ధాయా. నదియా నగరంలో ఉన్నటువంటి పతితులు అందరూ కూడా తరించబడిపోయారు. అది విన్నాడనమాట. అది విని నేను పాతకుణ్ణి, సో నేను పాపి సృష్టి వాడిని అనేసి అంటున్నాడు అనమాట. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనేసి అంటున్నాడు అనమాట. అప్పుడు మహాప్రభు ఏమంటున్నాడు అంటే, ప్రభు బలే ఆమారా సకల భాగ్యవానా తుమి హై నా భక్తే రాహా ఇలా ఉపస్థానా. గౌరసుందరుడు అంటున్నాడు అనమాట, మీలాంటి గొప్ప భక్తుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి మేమందరం కూడా భాగ్యవంతులం అయిపోయాము అనేసి అంటున్నాడు అనమాట. ఆజీ కృత కృత్య హేనా మానిలా మారా దేకిలా జే తోమారా ఆనందవారి ధారా. నీ యొక్క కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి ధారలు ఏవైతే ఉన్నాయో, అశ్రుధారలు ఏవైతే ఉన్నాయో అది చూసి మేము కృతకృత్యులం అయిపోయాము, మేము ధన్యులమైపోయాము అని చెప్పేసి గౌరాంగుడు అంటున్నాడు అనమాట. హాసియా మురారి బలే తోమారా ఊహ తడ రుజికి చూ ఆమారా సాబరా. మురారి గుప్తుల వారేమో నవ్వుతూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు అనేసి మురారి గుప్తుడు అంటున్నాడనమాట. श्रीवास बालेन ऊहा आमारा की रुजू మాధవ శంకరాజేన దోహే దోహా పూజీ. శ్రీవాస పండితుడు ఏమంటున్నాడంటే, మనం ఎట్లా అర్థం చేసుకోగలుగుతాము, మాధవుడు శంకరుడు ఇద్దరు ఒకరికొకరును పూజించుకుంటూ ఉంటారు, దాని గురించి ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారా? ఇది కూడా అలానే వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాము అనేసి అంటూ ఉన్నాడనమాట. అప్పుడు గదాధర తర్వాత మళ్ళీ ఇలా అంటున్నాడు, గదాధర బాలే బాలా బాలీలా పండిత. పండిత నువ్వు చాలా బాగా చెప్పావు, బాలా బలీలా. ఓ పండిత శ్రీవాస నువ్వు బాగానే చెప్పావు. సేయి రూజీ జైన రామ లక్ష్మణ చరిత్ర. నువ్వు చాలా బాగా చెప్పావు. ఏంటి, రామలక్ష్మణుల చరిత్ర ఏదైతే ఉందో వీళ్ళిద్దరి చరిత్ర కూడా అంత గొప్పది. కేహా బాలే దూయి జైనా దూయి కామా. కొంతమంది అంటున్నారంట దాంట్లో ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరూ కాదు వీళ్ళిద్దరు కూడా మన్మధులు అయ్యుంటారు, కామదేవులు అయ్యుంటారు అనేసి అంటున్నారనమాట. తర్వాత ఇంకొందరు ఏమంటున్నారంటే, కేహా బోలే దూయి జైనా కృష్ణరామ. వీళ్ళిద్దరూ అలా కాదు, వీళ్ళిద్దరు కృష్ణ బలరాములు అని చెప్పేసి వేరే వాళ్ళు అంటున్నారనమాట. కేహా బలే ఆమె కీచు విశేషాన జానీ కృష్ణ కోలే జైన శేష ఆయిలా పాని. వేరొకరు ఏమంటున్నారంటే, ఆ విషయాలన్నీ నాకేం తెలియదు కానీ కృష్ణుడి వడిలోకి స్వయంగా ఆదిశేషుడు వచ్చి ఉన్నట్లుగా ఉంది, ఇప్పుడు చూస్తుంటే సీన్ నాకు అలానే కనిపిస్తోంది అనేసి ఒకరు అంటున్నారంట. కేహా బోలే దూయి సకా జైన కృష్ణ జూనా సేయి మాతా దేకి లామా స్నేహ పరిపూర్ణ. కాదు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, చాలా జాంజిగిరి దోస్తులు, కృష్ణార్జునులు వాళ్ళిద్దరూ ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు చూసుకున్నారు, అందుకే వాళ్ళిద్దరి మధ్యలో ఇంత అపురూప స్నేహం కనిపిస్తోంది. కేహా బలే దూయి జైనా బడా పరిచయ. ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్యలో ఈ పరిచయం ఉంది. కీచూయి నారూజీ సభా టారే టోరే కయా. వాళ్ళిద్దరు సైగలు చేసుకుంటున్నారు, అందుకే మనకేమీ అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి ఆ విధంగా సైగలతో మాట్లాడుకుంటూ ఉన్నారు అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఏయి మత హరిషే సకల భక్త గణ నిత్యానంద దరసనే కారేనా కథన. ఆ విధంగా నిత్యానందుని దర్శించి అందరూ కూడా ఆయన గురించి, గౌరసుందరుడి గురించి, నిత్యానందుల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. నిత్యానంద గౌరచంద్ర దోహేదారసనా ఈహార శ్రవణే హాయా బంధ విమోచన. నిత్యానందుడు ఇంకా గౌరసుందరుడి యొక్క దోహే దర్శన, వీళ్ళిద్దరిని దర్శనం చేసుకున్న వాళ్ళు, ఈ కథని విన్న వాళ్ళకి హాయా బంధ విమోచన, ఈ భౌతిక బంధ విమోచనము కలుగుతుంది. సంగీసక భాయి చిత్ర శయన వాహన నిత్యానంద బహి అన్య నాహే కోన జన.
సంగి సకుడు సోదరుడు ఛత్రము శయనము వాహనము అన్నీ కూడా నిత్యానందుడే. ఇంకా వేరే ఏం చెప్పాలి, అక్కడ వేరే ఏమి కూడా లేదు. భగవంతుడి సేవలో ఉపయోగించే ప్రతి ఒక్కటి కూడా నిత్యానందుల వారి యొక్క స్వరూపమే. మనం వాయించేటటువంటి కరతాలు కావచ్చు, మృదంగం కావచ్చు, మనం హారతి చేసేటప్పుడు మన పాదాల కింద వేసుకునేటటువంటి దర్భాసనం కావచ్చు, ఆచమన్ కప్పు కావచ్చు, శంఖము కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నిత్యానందులు ఎవరైతే సంకర్షణుడు ఉన్నాడో తానే యొక్క రూపాలన్నమాట. ఈ సంకర్షణుడు ఏం చేస్తున్నాడంట, బలరాముడు తను వివిధ రూపాలని తీసుకొని అన్ని రూపాల్లో భగవంతుడి యొక్క సేవని తను చేస్తూ ఉన్నారనమాట. అతనే తప్పితే ఇంకా మరెవరూ కాదు. నానా రూపే సేవే ప్రభు आपना इच्छाया जारे देना అధికారా సేయి జన పాయా. తన ఇచ్ఛానుసారంగా వివిధ రూపాల్లో కృష్ణుని తను సేవిస్తూ ఉంటాడనమాట. మరి ఎవరికైతే ఆయన సేవిస్తారో వాళ్ళు మాత్రమే ఆ కృష్ణుడి యొక్క సేవ చేయగలుగుతారు. బలరాముడు మనకి సేవ ఇస్తేనే మనము ఆ కృష్ణుడి యొక్క సేవ చేయగలుగుతాము, లేకపోతే చేయలేము. అందుకే బలరాముల వారిని ఏమంటారు, ఆది గురువు అనేసి అంటారు. మరి గురువు ఏం చేస్తాడంట, గురువు మనని కృష్ణునితో కలుపుతాడనమాట. మరి ఈ ఆది గురువు ఏం చేస్తున్నాడు, మనకి ఆ దేవాది దేవుడైన కృష్ణుడితో మనని కలుపుతూ ఉన్నాడనమాట. ఆది దేవ మహాజోగి ఈశ్వర వైష్ణవ మహిమారా అంత ఈహా నా జానాయే సభా. మరి ఆదిదేవుడు, ఆ మహాయోగేశ్వరుడు, వైష్ణవుడు ఒకరు తర్వాత మరి ఈ నిత్యానందుని మహిమని తెలుసుకోలేరు ఎవరు. నా జానీయా నిందే తారా చరిత్ర గదా. ఎవరైతే ఆయన నిందిస్తారో అనేది తెలుసుకోలేరు. పాయియావు కృష్ణ భక్తి హాయా తారా బాధా. వాళ్ళు కృష్ణ భక్తి చేస్తున్నామని అనుకున్నా కూడా వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళలేరంట. నిత్యానందుల వారిని అపరాధం చేయడం వలన, బలరాముల వారిని అపార్థంగా అర్థం చేసుకోవడం వలన విష్ణు భక్తిలో ముందుకు వెళ్ళలేమన్నమాట. చైతన్యేరా ప్రియా దేవా నిత్యానంద రామా హావు మోరా ప్రాణనాథ ఏ మానస్కామా. ఈ చైతన్య మహాప్రభు యొక్క ప్రియమైన వాడు ఈ నిత్యానందుడు. మరి ఆ నిత్యానందుడు నా ప్రాణనాథుడు. అందుకనే నేను ఆయనని కోరుతూ ఉన్నాను, మనసారా నేను కోరుతూ ఉన్నానని బృందావన్ దాస్ ఠాకూర్ వారు ప్రార్థిస్తున్నారనమాట. తారహ ప్రసాదే హైలా చైతన్యతే మంతే మతి తాహారా ఆజ్ఞాయాలికి చైతన్యేరా స్తుతి. ఏమంటున్నాడంటే ఆయన యొక్క అనుగ్రహం వలనే ఈ చైతన్యుణ్ణి నేను, ఆ చైతన్యుడి పట్ల నాకు భక్తి కలిగింది. అందుకే ఆయన ఆజ్ఞ చైతన్య నేను ఈ చైతన్య దేవుణ్ణి, గౌరసుందరుడి యొక్క కథని, ఈ చైతన్య భాగవతాన్ని నేను రాస్తున్నాను అనేసి చెప్తున్నారనమాట. రఘునాథ చదునాథ జైన నామా భేదా ఏ మాత భేద నిత్యానంద బాలదేవా. రఘునాథుడు యదునాథుడు, రఘునాథుడు అంటే రాముడు, యదునాథుడు అంటే కృష్ణుడు. మరి వేరు వేరు పేర్లు ఉన్నాయి. అలానే మరి నిత్యానందుడు ఎవరంట, ఆ బలదేవుడే ఆయన పేరు. బలదేవుడు, లక్ష్మణుడు, సంకర్షణుడు ఈయనంతా కూడా ఇతనే. ఏ విధంగా అయితే రఘునాథుడు యదునాథుడు అని పేరు ఉందో అలానే నిత్యానందుడు బలదేవుడు అని పేరుందనమాట. సంసారే రాపారాహాయి భక్తి రాసాగారే చెడు బిపేసే బోజు కాని తాయి చాదేరా. మరి సంసారంలో మునిగిపోయి ఉన్నాం కదా. మరి ఎవరైతే నిత్యానందుల్ని భజిస్తారో వాళ్ళంట ఈ సంసారం నుంచి బయటకు వచ్చేస్తారంట. ఈ సంసారంలో మునిగిపోకుండా ఈ సంసార సాగరాన్ని దాటి బయటకు వచ్చేస్తారనమాట. జేవాగాయ ఏ ఈ కథ హాయియా తత్పరా సగోష్ఠి రే తారేవరా దాత విశ్వంభరా. ఎవరైతే తత్పరులై దీనిని గానం చేస్తారో వాళ్ళ గోష్ఠిలో వాళ్ళందరికీ కూడా విశ్వంభరుడు వరాన్ని దానంగా చేస్తున్నాడు. సో అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఈ చైతన్య భాగవతాన్ని మనము పాడుకుంటూ ఉన్నాము. మరి మనందరికీ కూడా ఈ గౌరసుందరుడి యొక్క విశ్వంభరుడి యొక్క వరము వచ్చేసినట్టే. ఏంటి, జగతే దుర్లభ బడా విశ్వంభర నామా సేయి ప్రభు చైతన్య సభరదన ప్రాణ. ఈ జగత్తులకు దుర్లభమైనటువంటిది విశ్వంభరుడి యొక్క నామము. మరి అలాంటి చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడంటే
అవుతున్నాడంట, అందరికీ ధన ప్రాణంగా తను అవుతూ ఉన్నాడనమాట. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జానా బృందావన దాస తచు పాదయుగే గానా. ఆ విధంగా కృష్ణ చైతన్యుడికి నిత్యానందుడికి ప్రాణంగానైనటువంటి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు వారి చరణ యుగలనాన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఈ 4వ అధ్యాయం సంకీర్తన ఆరంభము 4వ అధ్యాయము మధ్యఖండంలో సంపూర్ణమైంది. సో ఐదో అధ్యాయం కూడా సంకీర్తన ఆరంభమే. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ నగర సంకీర్తనంలో చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమని పంచేది ఇంకా మొదలవ్వలేదు. ఈ దాంట్లో భాగంగానే ఈ మధ్యఖండంలో ఇవన్నీ అధ్యాయుల్లో వర్ణిస్తూ ఉన్నారనమాట. పంచమ అధ్యాయము శ్రీ సంకీర్తన ఆరంభము. జయ జయ నవ ద్వీప నవ ప్రదీప ప్రభవ పాషండ గజైక సింహ స్వనామాజ్ఞ జప సూత్రాధారి చైతన్య చంద్రో భగవన్ మురారి. ఆ గౌరసుందరుని తను ఏమంటున్నాడంటే ఈ నవ ద్వీపానికే ప్రదీపుడు, దీపం లాంటివాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుంజరంలో ఉన్నటువంటి పాషాండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దమించడానికి వచ్చినటువంటి సింహస్వరూపుడు అనమాట. మరి ఏం చేస్తున్నాడంటే తను హరే కృష్ణ అనే నామముతోని ఈ సమూహాలన్నింటినీ కూడా తను దమిస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఈ గ్రంథపు ముడులు ఏవైతే ఉన్నాయో ఈ జప సంఖ్యతో తను సూత్రాన్ని కడుతూ ఉన్నాడనమాట. అలాంటి చైతన్య చంద్రుడికి ఈ తర్వాత భగవంతుడు ఆ మురారికి జయమగుగాక. ఆ భగవన్ మురారికి చైతన్య చంద్రో భగవన్ మురారి, ఆ చైతన్య చంద్రుడికి మురారికి జయమగుగాక. జయ జయ సర్వ ప్రాణనాద విశ్వంభరా జయ నిత్యానంద గదాధరే రాఈశ్వర. సర్వులకి ప్రాణనాథుడైనటువంటి విశ్వంభరుడికి జయమగుగాక. నిత్యానంద ప్రభువుకి గదాధరుడికి ఈశ్వరుడైన మహాప్రభుకి జయమగుగాక. జయ జయ అద్వైతాది భక్తేరాధీనా భక్తి దాన దేహ ప్రభు ఉద్ధరణాధీనా. అద్వైతాచార్యులకి తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఆధీనుడైనటువంటి గౌరసుందరుడికి జయమగుగాక. ఓ మహాప్రభు, ఈ దీనుడైన నాకు భక్తిని దానమివ్వు, భక్తిని దానమిచ్చి ఉద్ధరహదీనా, ఈ దీనుణ్ణి ఉద్ధరించు స్వామి. హే నామతే నిత్యానంద సంగే కుతూహలే కృష్ణ కదరసే సబే హాయిలా విహ్వాలే. ఈ విధంగా నిత్యానంద ప్రభుతో భక్తులందరూ కూడా కృష్ణ కథ రసంలో వాళ్ళందరూ కూడా మునిగిపోయి ఉన్నారనమాట. సబే మహాభాగవత పరమ ఉదారా కృష్ణ రసే మత్తే సబే కరే నా హుంకార. మరి అక్కడ ఉన్నటువంటి మహాభాగవతులు అందరూ కూడా కృష్ణ భక్తిలో మునిగిపోయి హూంకారం చేస్తూ ఉన్నారంట. హాసే ప్రభు నిత్యానంద చారి దికే దేకి బాహాయే ఆనందధారా సహకారాకి. మరి ఆయన కళ్ళల్లో నుంచి ఆనందధారలు ప్రవహిస్తూ ఉన్నాయంట. ప్రభువు నిత్యానంద ప్రభు అందరినీ ఆ నాలుగు వైపులు ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి నవ్వుతూ ఉన్నాడంట. దేకి ఆనంద మహాప్రభు విశ్వంబరా నిత్యానంద ప్రతికీచు కరిలా ఉత్తరా. ఆ విధంగా మహాప్రభు విశ్వంబరుడు ఆనంద దృశ్యాన్ని చూసి నిత్యానందులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. సూనా సూనా నిత్యానంద శ్రీపాద గోసాయి వ్యాస పూజతో మారా హాయి బేకో నాటాయి. అయితే ఏమంటున్నాడంటే విను, ఇప్పుడు వ్యాస పూజ వచ్చింది, ఏదైతే గురు పౌర్ణిమ అంటామో ఆ వ్యాస పూజ వస్తోంది. సో మరి వ్యాస పూజ ఎక్కడ చేద్దాము అనేసి అంటున్నాడు అనమాట. అప్పుడు కాళీ హైబే పౌర్ణమాసి వ్యాసేరా పూజానా. రేపే ఆ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, ఆ వ్యాసుల వారికి పూజ చెయ్యాలి కదా. ఆపనే రూజాయా బాలా జారేలాయా మన. మరి ఆలోచించు, ఏం చేద్దాము, ఏం సంగతి చెప్పు అనేసి అంటున్నాడు. నిత్యానంద జానీ లేనా ప్రభురా ఇంగీత హాతే దారి అని లేనా శ్రీవాస
పండిత. మహాప్రభుకి వ్యాస పూజ చేయాలి అని చెప్పేసి తనకు అనిపించింది కదా, అందుకని చెప్పేసి తన మనసు తెలుసుకొని శ్రీవాస పండితుడితోని అడుగుతున్నాడు అనమాట. హాసి బాలే నిత్యానంద సూనా విశ్వంబర వ్యాస పూజ ఏయి మోరా భామానారా ఘరా. తర్వాత నిత్యానంద ప్రభు ఏమంటున్నాడంటే, విశ్వంబర విను వ్యాస పూజను ఈ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో చేసుకుందాము అనేసి అంటాడనమాట. అయితే అప్పుడు శ్రీవాసేరే ప్రతిబలే ప్రభు విశ్వంబరా బడా బారా లగిలా జేతో మారా ఊపారా. అప్పుడు విశ్వంబరుడు అంటున్నాడు, శ్రీవాస నీ మీద పెద్ద భారం పెట్టేశాడు అనేసి అంటున్నాడు అనమాట. అప్పుడు శ్రీవాస పండితుడు ఏమంటున్నాడు, పండిత బలేనా ప్రభుకి చూనా హే బారా. నాకేం భారం కాదు స్వామి, తోమారా ప్రసాదే సర్వా గారేయ్యా మారా. నా ఇంట్లో ఏవైతే ఉందో అంతా కూడా మీ యొక్క కరుణే, మీ యొక్క ప్రసాదమే, నాకేం పెద్ద ఏది కూడా భారం ఏం కాదు అనేసి అంటున్నాడు అనమాట. వస్త్రముద్గా యజ్ఞ సూత్ర ఘృత గూయా పానా విధి జోగ్య చేత సజ్జా సభా విద్యమాన. రేపు పూజ చేసుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయి, వస్త్రాలు, తర్వాత పెసళ్ళు, యజ్ఞోపవీతము, నెయ్యి, పోకలు, తమలపాకులు, ఆ విధికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి. పద్ధతి పుస్తక మాత్ర మాగియా నిబా కాళీ మహాభాగ్య వ్యాస పూజన దేకాబా. అయితే మరి వ్యాస పూజను ఎప్పుడు కూడా తను చూడలేడంట, తెలియదంట తనకి ఆ పద్ధతి. అందుకని చెప్పేసి ఏమంటున్నాడంటే, ఈ పూజా పద్ధతి రాసిన పుస్తకాన్ని మాత్రం అడిగి తెస్తాను నేను అనేసి చెప్తున్నాడు అనమాట. రేపు వ్యాస పూజ మహోత్సవాన్ని చూస్తాము మేము కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి ఎలా అది కూడా మేము చూస్తాము అనేసి శ్రీవాస పండితుల వారు అంటున్నారనమాట. ప్రీతా హైలా మహాప్రభు శ్రీవాసేరా బోలే హరి హరి ధ్వని కారే వైష్ణవాస కాలే. అక్కడున్న వైష్ణవులందరూ కూడా శ్రీవాస పండితుడి యొక్క మాటలు విని ఎందుకంటే గౌరసుందరుడు సంతోషించాడనమాట. అందరు కూడా హరి 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 అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. విశ్వంబర బలే సూనా శ్రీపాద గోసాయి శుభకర సభే పండి తేరా గారా జాయి. ఆ విధంగా నిత్యానందుడికి విను విను అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా విను శుభమగుగాక శ్రీవాస పండితుడికి పోదాము అని చెప్పేసి, ఆయన ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి అందరు కూడా లేచారనమాట. ఆనందిత నిత్యానంద ప్రభురావచానే సేయి క్షణే ఆజ్ఞాలాయి కారీలాగా మానే. వెంటనే గౌరసుందరుడు చెప్పగానే అందరూ కూడా అక్కడి నుంచి ఆనందంతో వాళ్ళందరూ కూడా బయలుదేరారనమాట. సర్వగణే చెలీలా ఠాకూరా విశ్వంబరా రామకృష్ణ బేడి జేనా గోకుల కింకరా ప్రవిష్ట హైలా మాత్ర శ్రీవాస మందిరే బడా కృష్ణానంద హైలా సభారా శరీరే. మరి ఆ విశ్వంబరుడితో వీళ్ళందరూ కలిసి బయలుదేరారు కదా, మరి ఆ సన్నివేశం ఎలా ఉందంట, కృష్ణుడితో గోపబాలులందరూ కూడా కలిసి బలరాముడితో కలిసి వాళ్ళ చుట్టూ నించొని వెళ్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట. ఆ విధంగా ఈ నిత్యానంద మహాప్రభు చుట్టూ ఈ భక్తులందరూ కూడా శ్రీవాస పండితుల వారింటికి వచ్చారనమాట. కపట పడిలా తబే ప్రభురాజ్ఞాయ ఆప్తగా నవీనారా జాయితే నా పాయా. మరి శ్రీవాసాంగంలోకి ఎవరెవరు వచ్చారంట, ఎవరెవరైతే కృష్ణానందము పొందారో, వాళ్ళెవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆప్తులే, వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చారంట. వేరే వాళ్ళు ఎవరు కూడా, అంటే కపటం ఎవరికైతే లోపల ఉందో ఆ కపాటం లోపలికి, అంటే శ్రీవాస పండితుడి యొక్క ఆయన డోర్ లోపలికి మాత్రము రాలేకపోయారంట. ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ కపాటాలు మూసేశారనమాట. కీర్తన కరితే ఆజ్ఞాకారీలా ఠాకూరా ఊటీలా కీర్తన ధ్వని బాహ్య గేలా దూరా. ఆ విధంగా సంకీర్తన చేయండి అని చెప్పేసి గౌరసుందరుడు ఆజ్ఞాపించాడనమాట. ఇంకా అసలు పెద్ద సంకీర్తనం ప్రారంభమైపోయిందనమాట. వ్యాస పూజ దివాస ఉల్లాస కీర్తన దూయి ప్రభు నాచే బేడి గాయా భక్త గణ. ఆ విధంగా ఈ వ్యాస పూజ యొక్క ఆదివాసాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారనమాట.
ఎంత ఉల్లాసంగా కీర్తన చేస్తూ ఉన్నారంటే వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప నృత్యాన్ని చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు నృత్యాన్ని చూస్తూ మిగిలిన భక్తులు అందరూ కూడా వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళందరూ కూడా సంకీర్తనం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఈ బాహ్య జ్ఞానంలో లేనే లేరు. చీరదివాసేరా ప్రేమే చైతన్యాని తాయి దోహే దోహ ధ్యానకారి నా చేయే కటాయి. వాళ్ళిద్దరూ చిరకాల ప్రేమ వాత్సల్యంలో ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ధ్యానించుకుంటూ ఉన్నారు. కృష్ణుడు బలరాముని ధ్యానిస్తున్నారు, బలరాముడు కృష్ణుని ధ్యానిస్తూ వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. హుంకారా కరాయే కేహా కేహాన కేహావా గర్జన కేహావా మూచా జాయా కేహా కారాయే క్రందన. అక్కడ ఉన్నటువంటి భక్తులు కొందరు హూంకారం చేస్తున్నారంట, కొందరు గర్జిస్తున్నారంట, కొందరు మూర్ఛలు పడిపోతూ ఉన్నారంట, కొందరేమో క్రందిస్తూ ఉన్నారంట. స్వేద పూలకాశ్రు ఆనంద మూర్ఛా జాత ఈశ్వరే రవికారా కాహితే జాని కథ. ఆ విధంగా కంపనము, స్వేదనము, పులకాశ్రువులు, ఆనంద, మూర్ఛ ఇవన్నీ కూడా ఎన్నో వికారాలన్నీ కూడా తెలియకుండా ఉన్నాయంట. వాళ్ళు ఏ విధంగా ఈ అనుభూతిని పొందుతున్నారు. స్వానుభావానందే నాచే ప్రాబోధు ఈ జన. వాళ్ళిద్దరూ కూడా ఒకరిలో ఒకరు ధ్యానిస్తూ మునిగిపోయి అనుభవిస్తున్నారంట. ఒకరిని ఒకరు అనుభవిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారనమాట. క్షేణే కోలా కూలి కరి కారియే క్రందానా. వాళ్ళిద్దరూ కూడా కౌగలించుకొని గట్టిగా ఏడుస్తున్నారంట. దోహారా చేరానా దోహే దారి వారే ఛాయా. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఒకరి పాదాలు ఒకరు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. పరమ చేతురా దోహే కేహానాహి పాయా. ఇద్దరు చేతులు ఎవరి పాదాలని ముట్టుకొని ఇవ్వట్లేదంట. వాళ్ళిద్దరూ ఒకరి పాదాలు ఒకరు పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు, కానీ ఎవరు వాళ్ళు పట్టుకోకుండా చూసుకుంటూ ఉన్నారనమాట. పరమానందే దోహే గాడా గాడి జాయా ఆపనా నా జానే దోహే ఆపనా లీలాయా. వాళ్ళిద్దరు కూడా పరమానందంలో పొర్లాడుతూ ఉన్నారనమాట. వాళ్ళు తమ లీలల్లో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరూ తెలుసుకోలేకుండా ఉన్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం సంగతి అన్నది తెలుసుకోలేకుండా ఉన్నారనమాట. బాహ్య దూర హాయిలా వసనా హిరాయా ధరయే వైష్ణవ గానా ధరనా జాయా. వాళ్ళిద్దరికీ బాహ్య జ్ఞానం లేనే లేదు. బాహ్య జ్ఞానం లేదు, శరీరంపై నుంచి బట్టలు కూడా జారిపోతూ ఉన్నాయంట. అది వాళ్ళకి తెలియట్లేదు. పక్కన ఉన్నటువంటి వైష్ణవులందరూ వాళ్ళ దోతులు, వాళ్ళ ఉత్తరీయాలని మళ్ళా వేసి కట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంట. జేదారాయే త్రిభువన కేదారి బాతారే. ఆ ముల్లోకాలని మోసేటటువంటి వాళ్ళని ఎవరు పట్టుకోగలుగుతారండి? ఎవరు కూడా పట్టుకోలేకపోతున్నారంట ఎంత ప్రయత్నించినా కానీ. మహామత్త దూయి ప్రభు కీర్తానే విహారే. ఆ విధంగా మహామత్తులైపోయి వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు ఆ కీర్తనంలో విహరిస్తూ ఉన్నారంట. బోలా బోలా బాలి ఢాకే శ్రీ గౌరా సుందరా సిచితానంద జాలే సర్వకాలే భరా. చెప్పు పలుకు అని చెప్పేసి గౌరసుందరుడు అంటూ ఉన్నాడంట. ఆ విధంగా ఆనంద అశ్రువులతో ఇద్దరు శరీరాలు కూడా తడిసిపోయాయి అన్నమాట. చీరాదీనే నిత్యానంద పాయి అభిలాషి బాహ్యనాహి ఆనంద సాగర మాజే భాసే. ఆ విధంగా ఎన్నో రోజుల తర్వాత నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు ఇద్దరు కూడా కలుసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా బాహ్య స్పృహ అనేదే లేదనమాట. వాళ్ళిద్దరూ ఆనంద సాగరంలో మునిగిపోయి ఓలలాడుతూ ఉన్నారనమాట. చీరాదీనే నిత్యానంద పాయి అభిలాష. ఓకే, ఇప్పుడు అది అయిపోయింది కదా. విశ్వంబర నృత్యకరే అతి మనోహర నిజ సిరా లాగే గియా చరణ ఉపారా. ఆ విధంగా విశ్వంబరుడు చాలా అతి మనోహరంగా నృత్యం చేస్తూ ఉన్నాడంట. తన శిరస్సు పోయి చరణాలకి తగులుతుందేమో అన్నంత ఎత్తుగా కాళ్ళు పైకి ఎగిరేసి తను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. టలమల భూమి నిత్యానంద పద తలే భూమి కంపాహే నమానే వైష్ణవ సకాలే. నిత్యానందుడు వేసేటటువంటి పద తాకిడికి భూమి కంపిస్తోందంట. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో భూకంపం వచ్చిందా అనేసి అనుకుంటున్నారంట. ఏయి మాత ఆనందే నాచే నాదు ఈ నాత
సే ఉల్లాస కాహిర్వారే శక్తి ఆచే ఖాతా. ఆ విధంగా ఇద్దరు ఆనందంలో నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి యొక్క నృత్యము, వాళ్ళిద్దరి యొక్క ఆనందము, వాళ్ళిద్దరూ పొందేటటువంటి అనుభూతిని వర్ణించడానికి ఎవరికి కూడా శక్తి లేనే లేదు. నిత్యానంద ప్రకాశితే ప్రభు విశ్వంభరా బాలరామ భావే ఊటే ఖటారా ఉఫారా. నిత్యానంద మహాప్రభు బలరాముడి యొక్క ప్రకాశంతో తను సింహాసనం పైకి ఎక్కాడంట. మహామత్త హైలా ప్రభు బాలరామ భావే. ఏంటి, మహామత్తుడై ఉన్నాడంట బలరాముడి ఒక భావంలో ఉండి. మదాన మదాన బలిగాన డాకే. ఏమన్నాడంట, మధురని తీసుకొని రండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆ మధురని తీసుకొని రండి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నిత్యానంద ప్రతిభలే గౌరా సుందరా జూటా దేహ మోరే హాలా మూషాల సత్వర. ఈ గౌరసుందరుడు ఏమన్నాడంటే వెంటనే వెళ్ళి ఒక నాగలిని ఒక గదని తీసుకొని వచ్చి ఆయనకి ఇవ్వండి, ముసలాన్ని తీసుకొచ్చి ఇవ్వండి అనేసి చెప్తాడనమాట. పాయియా ప్రభురాజ్ఞ ప్రభు నిత్యానంద కార్యదిలా కారాపాతి లైలా గౌరచంద్ర. గౌరసుందరుడి యొక్క ఆజ్ఞని పొంది నిత్యానంద మహాప్రభు వెంటనే తను చేయి చాచి గదని ఇంకా నాగల్ని తీసుకున్నాడంట. దేకే కేహా ఆరాకి చూయి నాయి దేకే. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కంటే చేయి చాచిందే కనిపిస్తుందంట, కానీ ఆయన ఏం తీసుకున్నాడో ఎవరికి కూడా కనిపించలేదంట. కొంతమందికి ఏమో కేహావా దేకీలా హాలా మూషాల ప్రత్యక్ష. కొంతమంది ఏమో హలము ఇంకా మూసలన్నీ రెండింటిని కూడా వాళ్ళు చూశారంట. జారే కృష్ణ కరేసేయి ఠాకూరేసే జానే దేకిలే ఓ శక్తి నాహి కాహితే కథానే. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు, ఎవరిపైన అయితే ఆయన కృపను చూపిస్తాడో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు, వేరే వాళ్ళు ఎలా చూడగలుగుతారు అనేసి చెప్తున్నారనమాట. వాళ్ళని తెలుసుకునే శక్తి ఎవరికి ఉంది? ఏ బడాని గూఢా కథా కేహా మాత్ర జానే నిత్యానంద వ్యక్త సేయి సర్వజన స్థానే. ఇది రహస్యమైన విషయం, కొంతమంది మాత్రమే తెలుస్తుంది. మరి అట్టి రహస్యాన్ని ఏదైతే ఉందో నిత్యానందుడు ఎవరికి వ్యక్తం చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఆయన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు అది వ్యక్తం అవుతుంది. నిత్యానంద స్థానే హలా మూషాలయ్యా వారుని ప్రభు డాకే మత్తహాయా. ఈ హలమూషలన్నీ తీసుకున్నాడు నిత్యానందుడు. తీసుకొని ఆవేశంతో వారిని ఇవ్వండి, వారిని అని చెప్పేసి తను అంటూ ఉన్నాడు అనమాట. కారో బుద్ధి నా హెస్పూరే నా రూజే ఉపాయా. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేయాలో ఏంటో కూడా ఏం ఉపాయం కూడా తెలియట్లేదంట, ఏమీ ఆలోచన రావట్లేదు. అన్యోన్యే సాబరావా దానా సాబే ఛాయా. వాళ్ళందరూ కూడా ఏమి తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఏం తెచ్చియాలి అని చెప్పేసి. జూకారి కారాయే సాబే మానతే బావియా ఘాటా బారి గంగా జల సాబే దిలాలయా. అందరు ఆలోచించి ఒక కుండ నిండా నీళ్లు తీసుకొని గంగా జలాన్ని తీసుకొచ్చి ఇచ్చారంట. సర్వగానే దేయా జల ప్రభు కరే పాన. అందరు కలిసి ఆ కుండని ఇవ్వగానే నిత్యానందుడు ఆ కుండని ఎత్తేసి నీళ్ళు తాగేశాడనమాట. సత్యజేన కాదంబరి పియాహేన జ్ఞాన. ఆ నీళ్లు తాగేసి నిజంగానే వారిని తాగితే ఏ విధంగా అయితే మత్తుగా ఉంటాడో ఆ విధంగా తను ప్రవర్తిస్తూ ఉన్నాడంట. చతుర్థికే రామస్తుతి పాడే భక్త గణ నాడా 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 ప్రభు బాలే అనుక్షణ. అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, బలరాముని స్తుతిస్తూ ఉన్నారంట. మరి గౌరసుందరుడు ఏమంటున్నాడంట, నాడా 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 అనేసి పిలుస్తూ ఉన్నాడంట. గట్టిగా నాడా అని పిలుస్తున్నాడంట. సగలేడు లాయా సిరా నాడా నాడా బాలే నాడారా సందర్భకే హా నారు చేసా కాలే. మరి అదేంటి, ఇప్పుడు తాగిన వాడిలాగా ఊరికే నాడా అని తలూపుతూ ఉన్నాడు. అసలు ఈ నాడా అనే పదానికి అర్థం ఏంటి అని చెప్పేసి వాళ్ళందరికీ ఎవరికి కూడా తెలియట్లేదు అనమాట. సబే బలీలేనా ప్రభు నాడా బాలా కారే. అందరు అడుగుతున్నారు గౌరసుందరుణ్ణి, ప్రభు ఎవరి నాడా ఏంటి అనేసి. ప్రభు బాలే ఆయిలు మూకి జాహారా హుంకారే.
ఎవరి హూంకారంతో నేను ఇక్కడికైతే వచ్చానో అద్వైతాచార్య బలి కాతక హజారా సేయి నాడాలాగి మోరా ఏ అవతారా మోహారే అనిల నాడా వైకుంఠ దాకియా నిశ్చిద్దే రహిలాగియా హరిదాసలాయి. ఎవరంట? ఆయన అద్వైతాచార్యుల వారు నాడా అనేసి పిలుస్తూ ఉన్నాడనమాట. ఆ నాడ పిలిస్తేనే నేను ఇక్కడ ఈ అవతారం తీసుకున్నాను, ఆ నాడని నన్ను ఇప్పుడు వైకుంఠం నుంచి ఇక్కడికి రప్పించాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఎక్కడున్నాడు? నిశ్చింతంగా హరిదాసుడితో కలిసి ఉండుంటాడు అనేసి అంటున్నాడు అనమాట. సంకీర్తనారంభే మోహారావతారా గరే గరే కరీము కీర్తన పారాచారా. ఈ సంకీర్తన ఆరంభానికి నేను అవతరించాను, ఇంటింటా కీర్తన ప్రచారం చేద్దాము. విద్యాదాన కుల జ్ఞాన తపస్యారామదే మోరా భక్త స్థానే జారా ఆచే అపరాధే. విద్యాధనము, కులము, జ్ఞానము, తపస్సు ఇవన్నీ కూడా అంటే కొంతమంది విద్య ఉందని చెప్పి గర్విస్తూ ఉంటారు, కొంతమంది గొప్ప కులం అని చెప్పి గర్విస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళు గొప్పగా తపస్సు చేస్తున్నామని గర్విస్తూ ఉంటారు. మరి వాళ్ళందరి కూడా ఏం చేస్తూ ఉన్నారు? నా భక్తుల పట్ల అపరాధాన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయినా సరే అలాంటి అధములకి కృష్ణ ప్రేమని ఇవ్వడం కోసమే నేను వచ్చాను అనేసి చెప్తున్నాడు. చూసారా ఎంత కరుణామయుడు. అందుకే కరుణావతారం, గౌరసుందరుడు కరుణావతారం. ఇన్ని అపరాధాలు చేసిన వాళ్ళందరికీ కూడా నేను కృష్ణ ప్రేమనిస్తాను అని చెప్తున్నాడు అనమాట. సే ఆదామ సబారే నాదేమో ప్రేమ జోగా నగరీయ ప్రతిదేమో బ్రహ్మధీరా భోగా. ఆ బ్రహ్మాదులు భోగించేటటువంటి ప్రేమ భక్తి ఏదైతే ఉందో ఆ భోగ్యమైనటువంటి ఆ ప్రేమ భక్తిని ఇప్పుడు నేను వాళ్ళందరికీ కూడా ఇస్తాను. అంటే అద్వైతాచార్యుల వారికి అందరి పట్ల ఎంత కరుణ, అనురాగము, ప్రేమ ఉందండి. మనందరిపైన అంత కరుణ, అనురాగం ఉంది కాబట్టే తను సాక్షాత్తు కృష్ణుడి యొక్క ప్రేమ మనము పొందగలిగేటటువంటి అర్హత మనకు కొంచెం కూడా లేదు. ఆ స్వామిని స్వయంగా ఇక్కడికి పిలిచి మనకి ఆయన యొక్క ప్రేమని అందింపచేస్తూ ఉన్నారనమాట. సూనియానందే భాసే సర్వభక్తగణ క్షణికే స్థిర హైలా శ్రీ సచినందన. ఈ భక్తులందరూ కూడా ఆ మాటలు విని చాలా ఆనందపడుతూ ఉన్నారంట. కొంచెం సేపటికి ఆ సచినందనుడు కొంచెం సుస్థిరుడు అయ్యాడంట. ఇప్పటివరకు బాహ్య జ్ఞానంలో లేరు వాళ్ళిద్దరూ, ఒకరిలో ఒకరు మునిగిపోయి ఉన్నారనమాట. కీచాంచల్యకారి లాజా ప్రభు జిజ్ఞాసాయా భక్త సబలాభే కీచు ఉపాధి కానాయా. అప్పుడు ఏమంటున్నాడంటే కొంచెం బాహ్య జ్ఞానానికి వచ్చి నేనేమైనా అల్లరి చేశానా అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇంకా వీళ్ళందరూ కలిసి ఏమంటున్నారంటే ఏం లేదు అనేసి అంటున్నారనమాట. సబరే కరేనా ప్రభు ప్రేమాలింగానా అపరాధ మోరనాలా ఇవ సర్వక్షణ. అప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రేమాలింగనాన్ని ఇచ్చాడంట. ఇచ్చి ఏమంటున్నాడంటే నేను ఇప్పుడు ఏదైనా అల్లరి చేసి దీంట్లో ఏమైనా అపరాధం చేశాననుకో, ప్లీజ్ కొంచెం దాన్ని అపరాధంగా, అంటే నేను ఏమైనా అల్లరి పని చేస్తే దాన్ని అపరాధంగా తీసుకోకండి మీరందరూ అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. హాసే సర్వ భక్తగణ ప్రభురా కథయ. ఆ విధంగా గౌరసుందరుడు అలా మాట్లాడుతూ ఉంటే అందరు కూడా నవ్వేస్తున్నారనమాట. నిత్యానంద మహాప్రభు గడగడి జాయా. ఇంకా నిత్యానందుడు బాహ్య చేతనానికి రావట్లేడు. తను ఇంకా కూడా అదే ఇంకా గౌరసుందరుడినే స్మరిస్తూ తన ఆవేశంలోనే ఉన్నాడనమాట. ఏం చేస్తున్నాడంట? భూమి మీద పడి పొరలాడుతూ ఉన్నాడంట. సంబార నానా హే నిత్యానందేరా వేసా. తనని తాను సంభాళించుకోలేకపోతున్నాడు, ఉపసంహరణం చేసుకోలేకపోతూ ఉన్నాడనమాట. ప్రేమారా సేవి హల్వా ఆయిలా ప్రభు శేష. ఆ శేషుడు ఆ గౌరసుందరుడి యొక్క విహల్వతలో, ఆ విరహ విహల్వల్లో ప్రేమ రసంలో మునిగిపోయి ఉన్నాడనమాట. క్షేణే హాసే క్షేణే కాందే క్షేణే దిగంబరా బాల్య భావే పూర్ణ హైలా సర్వకాలే భరా. క్షణంలో నవ్వుతున్నాడంట, క్షణంలో ఏడుస్తున్నాడు, క్షణంలో దిగంబర అవుతున్నాడు. ఆయన
చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ ఉన్నాడనమాట. కోతాయా ధాకీలా దండా కోతా కామండాలు కోతావా వాసన గేలా నాయి ఆది మూలా. దండం ఎక్కడుందో, కమండలం ఎక్కడుందో, ఆ వస్త్రాలు ఎక్కడ పోయాయో తనకి తెలియట్లేదు. ఇచ్చాలా హాయిలా నిత్యానంద మహాధీరా. అలాంటి మహాధీరుడైనటువంటి నిత్యానందుడు చంచలుడైపోయాడు. ఆపానే దారి ఆ ప్రభు కారీలేన స్థిరా. అప్పుడు గౌరసుందరుడు ఏం చేశాడు, తనని స్థిరపరుస్తూ ఉన్నాడు అనమాట, సముదాయిస్తూ ఉన్నాడు. చైతన్య రావచన అంబుకా సబే మానే నిత్యానంద మత్త సింహ ఆరానాహి జానే. ఆ మత్త సింహం లాంటి ఆ నిత్యానందుడు మహాప్రభు చెప్పేటటువంటి మాటలు విని గౌరవిస్తూ ఉన్నాడనమాట. కొంచెము శాంతి పడుతూ ఉన్నాడనమాట. లేకపోతే ఇంకా వేరే దేన్ని కూడా తను లెక్క చేయకుండా ఉన్నాడనమాట. అప్పుడు స్థిరాహావు గట్టిగా అంటున్నాడు, నువ్వు స్థిరుడు అవ్వు అనేసి అంటున్నాడు. స్థిరాహావు కాళీ పూజీ వారే చాహా వ్యాస. స్థిరుడు కవ్వు అవ్వు, ఇంకా రేపు వ్యాస పూజ చెయ్యవా, శ్వాస పూజకి రెడీ అవ్వవా. స్థిరాకారయ్యా ప్రభు గేలాని జావాస. ఆ విధంగా ఆయనని స్థిరత్వం తెప్పించి తనని స్థిరుడు అయిన తర్వాత ఇంకా చైతన్య మహాప్రభు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. భక్తగణ చెలిలేనా ఆపనారాగరే నిత్యానంద రాహిలేనా శ్రీవాస మందిరే. మిగిలిన భక్తులందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారంట. నిత్యానందుడు మాత్రం శ్రీవాస పండితుడు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాడనమాట. కోతారాత్రే నిత్యానంద హుంకారకారియా నిజ దండ కమండలు పెళ్ళిలా బాజియా. మధ్యరాత్రిలో నిత్యానందుడు హుంకారం చేస్తూ ఉన్నాడంట. తన కమండలాన్ని దండాన్ని విరిచి పారేసేసాడంట. కేరూజియే ఈశ్వరేరా చరిత్ర కండా కేన భంగిలేనా నిజ కమండలు దండ. ఆ విధంగా తన దండ కమండలాల్ని ఎందుకు విరిచాడో ఏం సంగతో ఎవరికి తెలుస్తుంది, ఎవరు తెలుసుకోగలుగుతారు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. ప్రాభాతే ఊటి అదేకే రామాయి పండిత బంగాదండ కమండలు దేకియా విస్మిత. ఆ విధంగా రామాయి పండితుడు ఈ దండ కమండలాలు విరిగిపోయింది చూసి ఆశ్చర్యపడుతున్నాడు అనమాట. పొద్దున్నే పండితేరా స్థానే కాహి లేనా తాత క్షణే శ్రీవాస బాలేనా జావు ఠాకూరే రాస్తానే. ఆ విధంగా శ్రీవాస పండితుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి చెప్పగానే అప్పుడు ఏమంటాడంటే, అమ్మో ఇప్పుడు ఆయన మేలుకతో వస్తే మళ్ళీ ఏ విధంగా ఎలాంటి అనుభూతి పొందుతాడో తెలియదు, కాబట్టి నువ్వు అందుకే త్వరగా వెళ్ళి చైతన్య మహాప్రభుకి చెప్పేసి రా అని చెప్పేసి పంపిస్తాడనమాట. రామాయి రాముకేశుని ఆయిలా ఠాకూరా బాహ్యనాహి నిత్యానంద హాసేనా ప్రచుర. ఈ రమాయి పండితుడు పోయి చెప్పగానే విని గౌరసుందరుడు పరుగు తీసుకుంటూ వచ్చేసాడు నిత్యానందుడి దగ్గరికి అనమాట. దండాలయిలేనా ప్రభు శ్రీహస్తే తులియా చలిలేనా గంగా స్నానే నిత్యానందాలయా. ఇంకా నిత్యానందుడికి బాహ్య జ్ఞానం లేదంట, ఎక్కువ గట్టిగా నవ్వేస్తూ ఉన్నాడంట. తర్వాత గౌరసుందరుడు ఏం చేశాడంటే ఆ దండభాగాన్ని తీసుకొని శ్రీవాసాది సాబాయి చలీలా గంగా స్నానే దండ దూయిలేనా ప్రభు గంగాయా పాని. ఆ నిత్యానందుని కూడా తీసుకొని గంగా స్నానానికి వెళ్ళారంట. శ్రీవాస పండితుడు వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గంగా స్నానానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇరిగిపోయినటువంటి దండ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి గంగా నదిలో పారేశారంట. సో ఆపేసుకుందాము, 6 అయింది. దీన్ని రేపు కంటిన్యూ చేసుకుందాం. ఇంకా వాళ్ళ వ్యాస పూజ కంప్లీట్ అవ్వలేదు. వ్యాస పూజని రేపు సెలబ్రేషన్ చేసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. నిత్యానంద గౌర ప్రభువులు కలిసిన ఇది చాలా బాగుంది. కృష్ణ బలరాములు ఎప్పుడు బలరాముడు కృష్ణుణ్ణి ఆయన నీడలాగా చూసుకుంటే ఆయన వెంటే ఉంటాడు. పాపం ఇన్ని రోజులు తనతో విరహంలో ఉన్నాడు కదా, తనని తాను ఇప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇంకా హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
ఓకే, హరికృష్ణ, అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ రేపు సాయంత్రం మనం కొనసాగించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.